సూపర్ 6 పథకాలు నెరవేర్చామని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని పథకాల్లోనూ కోతలు విధిస్తూ అరాకొరగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మఒడి పథకంలో గతంలో కంటే 30 లక్షల మంది తగ్గించి తల్లికి వందనం అందిస్తున్నారని తెలిపారు. ఆ నిధుల్లో 2000 స్కూల్ నిర్వహణ కోసం తగ్గిస్తే లోకేష్ విమర్శించారని, మరి ఇప్పుడెందుకు 2000 తగ్గించి ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అప్పులు తేవడంలో మాత్రం రికార్డు సృష్టించారని, ఏడాదిలోనే 1,58,000 కోట్ల రూపాయలు చేశారని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాయుడు గారు సూపర్ 6 అయిపోయింది, తీర్చేశాం. సూపర్ 6 తీర్చాం, అన్ని హామీలు నెరవేర్చాం. ఇంకా ఎవరైనా మాట్లాడారా? నాలిక కోస్తాం లేదు, కానీ నాలిక మందం ఉండి మాట్లాడినట్టే ఇంకెవరో మాట్లాడటానికి వెళ్ళేదన్నాడు. ఏమిటో మరి నాకు అర్థం కాల. ఏమి సూపర్ 6లో ఏమి హామీలు నెరవేర్చాడో చంద్రబాబు నాయుడు గారు అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి అంశం. ఇక్కడ ఏంటి, 8,745 కోట్లేమో ఆయన అంటాడు, 1,091 కోట్లేమో ఈయన అంటాడు. ఏమిటి లెక్క నాకు అర్థం కాల. ఏమైనా పొరపాటు పడుతున్నారా తల్లిదండ్రులు ఇద్దరు? దీని సంగతి మాత్రం మీరు చెప్పకోకుండా ఏదేదో మాట్లాడే పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ మేము చెప్పాం సూపర్ 6 అమలు చేసే ముందు సూపర్ 6 గురించి మీరు చెప్పినప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారండి ఎన్నికలకు ముందు? సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు నెరవేరుస్తాం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా ఆలోచన చేశారు. అరే శభాష్రా, అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెట్టబోతున్నాడు, ఈ గుద్దేద్దాం అని గుద్దారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. చూస్తుంది ఇప్పుడు కూడా ట్రోల్ అవుతా ఉంది మన లోకేష్ బాబు గారు. 2,000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు. 2,000 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? 15,000 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారుగా మీరు. ఆ 2,000 ఇచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, ఆ మెయింటెనెన్స్ 2,000 ఇస్తున్నాం, ప్రతి తల్లికి 15,000 ఇస్తున్నాం, మమ్మల్ని చూడు మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? యు ఆర్ నాట్ ఫీలింగ్ షై. మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు గుడికి ఇద్దరికి లేదు. ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా చెప్పేసే కార్యక్రమం చేస్తారు. సూపర్ 6కి కానీ సూపర్ 7కి కానీ అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణతో సహా లెక్కలతో సహా చెప్పింది. 81,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్తున్నాడు ఖర్చు పెడతాను అని, ఇంకా పెట్టలా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,58,604 కోట్లు అప్పు తెచ్చాయండి వివిధ సంస్థల నుంచి. రికార్డ్ బ్రేక్. ఇంతవరకు ఎవరు చేయలే. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు, రికార్డ్ బ్రేక్ చేశాడు. అప్పుల గురించి మాట్లాడితే ఏమనేవాడు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోద్ది, ఇది దౌర్భాగ్యమైన పరిపాలన అయిపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది అని చెప్పాడు. మరి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రికార్డు స్థాయిలో ఒక్క సంవత్సరంలో 1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా తీసుకొచ్చి ఏమన్నా పేదలకు ఇచ్చావా? ఏమైనా స్కీమ్స్ అమలు చేసావంటే ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఎవరి జేబుల్లోకి పోయినాయి? అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, సూపర్ 6 అమలు చేసేసాను అని దబాయించే కార్యక్రమం చేస్తున్నావు. నీకు మీడియా ఉందని, వంది బాగదులు ఉన్నారని, ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి లోపల పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయటం, బెయిల్ రాకోకుండా చేయటం, ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పంగనామాలు పెట్టేసి అద్భుతం, అమోఘం, మా పరిపాలన చూడండి, మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది, ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం
చేస్తున్నారు మీరు? అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చరా సూపర్ 6లో.